ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా ఇప్పుడు ప్రధాన పార్టీలు, నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ప్రధాన నియోజకవర్గాలపైన గురిపెట్టాయి. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు కూటమికి బలంగా ఉన్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. కీలక మార్పులకు సిద్ధం అవుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి. 2019లో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వంగ గీతను జగన్ బరిలోకి దింపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ సైతం పవన్కు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి. పవన్తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గం నేతలతో గ్యాప్ వచ్చింది. వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్కలేదు. వర్మ వేచి చూస్తే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్తో భేటీ అయ్యారు. ప్రత్యేకంగా పిఠాపురంలో పరిస్థితులపైన జగన్ ఆరా తీశారు. వంగ గీతకు అక్కడ అంశంపైన చర్చ జరిగింది. గీత ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది. అయితే గీత కంటే బలమైన నేత వైసీపీ నియోజకవర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేశారు. కాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులను పిఠాపురంలో గీతకు మద్దతుగా నిలవాలన్న జగన్ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అక్కడ నుంచే 2029 ఎన్నికలకు సమన్వయంగా నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో ఇప్పటి నుంచే ఆ కార్యాచరణ అమలు చేయాలని నిర్దేశించారు. ఇక నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితులపైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్ కీలక దిశగా నిర్దేశం చేశారు. త్వరలోనే తూర్పుగోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనకు జగన్ సిద్ధం అవుతున్నారు. దీంతో అటు పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేశారు. వర్మ పాత్ర కీలకంగా మారుతుంది. తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయ ఆసక్తికరంగా మారుతుంది.